హ్యావెల్స్ కంపెనీ హెయిర్ డ్రైయర్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఈ హ్యావెల్స్ కంపెనీ ఇది చాలా బాగుంది. 1200 వాట్స్ అన్నమాట. వాట్స్ అంటే నిమిషానికి ఒక యూనిట్ కాలుతుంది. కానీ ఎవరు కూడా నిమిషం వాడరు కదా. 3 మినిట్స్లోనే మనకు సరిపోతుంది. దేని గురించి ఉపయోగం అంటే, ఇప్పుడు రాబోయేది చలికాలం, వర్షాకాలం. మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు తడుస్తాం కనుక ఇది హీటరు బాగా ఉపయోగపడుతుంది. హీట్ బాగా వస్తుంది. తర్వాత మీకు కాసేపటి తర్వాత మీకు కూలింగ్ కావాలనుకుంటే ఆ చిన్న బటన్ ఉంది, కనిపిస్తుంది చూసారా? ఈ బటన్ ఇక్కడ ఇలా ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, కూలింగ్ వస్తుంది. మీకు ఎంతసేపు అయితే కూలింగ్ కావాలనుకుంటున్నారో అంతసేపు ప్రెస్ చేసి పట్టుకోవాలి, కూల్ వస్తుంది. హీటర్ మాత్రం మీరు ఎప్పుడైతే కరెంట్ ఆన్ చేశారో అప్పుడు హీటర్ స్టార్ట్ అవుతుంది. కానీ హీటర్కి అంటూ ఒక బటన్ అంటూ ఉండదు. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి హీటరు హాట్ వస్తుంది, ఒకటి వామ్. 1లో పెట్టుకుంటే వామ్ వస్తుంది, 2 హాట్. ఇది చాలా బాగుంది. ఇది కాపర్ది. ఎందుకంటే ఇది నేను తీసుకొని 5 ఇయర్స్ అయింది. చాలా వర్కింగ్లో ఉంది. అంతకుముందు ఒకటి చెత్త కంపెనీది ఒకటి తీసుకొచ్చాం, అది బాగలేదు. ఇది బాగుంది కాబట్టి మీకు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే దీని మోడల్ నెంబర్ HD3151 1200 వాట్స్. ఎందుకంటే నాకు జలుబు చేసే గుణం ఉంది. నేను అప్పట్లో కరోనా టైంలో బయటికి వెళ్ళొచ్చి దీన్ని ఆన్ చేసి నేను బాడీని హీట్ చేసుకునేవాడిని. నాకు ఆ సంఘటన చూస్తే కొంచెం నవ్వు వస్తుంది. కానీ నాకు ఆ కరోనా టైంలో ఇది చాలా ఉపయోగపడింది అనుకోవాలి. కరోనా అంటే వ్యాధికి, ఆ వైరస్కి ఇది చచ్చిపోలేదనే సంగతి పక్కన పెడితే, నేను బయటికి వెళ్ళొచ్చాక నేను మా బాడీని హీట్ చేసుకునేవాడిని. ఆ తర్వాత డబ్బులు కూడా ఆ విధంగానే నాకు ఉపయోగపడింది. ఒక్కొక్కసారి కూరగాయలు కూడా ప్లేట్లో పెట్టేసి ఒక ట్రేలో పెట్టుకొని నేను హీట్ చేసేవాడిని. ఒక 2 మినిట్స్ హీట్ చేసి మేము ఆ కూరగాయలను ఆ రోజు ఉపయోగించేవాళ్ళం. అంతకుముందు తెచ్చినటువంటి హీటరు ఇది కొని 4 ఇయర్స్ అయింది అనుకుంటా అటుగా. ఆ టైంలో నాకు ఈ 2 బాగానే ఉపయోగపడాయి అనుకోవాలి. ఇప్పుడు కూడా ఇంతవరకు అయితే ఇప్పుడు ఉపయోగించుకుందాం అనుకున్నాం, హీట్ చేద్దాం అనుకున్నాం బయట నుంచి వచ్చినటువంటి కూరగాయలని. కానీ ఇప్పుడు కరోనా టైం అంత స్పీడ్గా ఏం లేదు కనుక మేము ఉపయోగించట్లేదు. మీరు కూడా ఇది నచ్చితే తెప్పించుకోండి. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.